నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు అద్భుత అద్దం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఆనందపురం రాజు వివేకుడు తన కుమారుడు విక్రముడికి పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. ఆ విషయాన్ని మంత్రులతో చెప్తూ ధైర్యవంతుడు, తెలివైనవాడు, అందగాడు అయిన విక్రముడికి సుగుణాల రాశిని వెతకాలి అన్నాడు. వెంటనే రాజ్యమంతా చాటింపు వేయించారు. ఎవరైనా ముందుకు రావచ్చు, కాకపోతే ఒక షరతు. వాళ్ళు మా దగ్గరున్న అద్భుత అద్దంలో తమ ముఖాన్ని చూసుకోవాలి. ఎవరి హృదయమైతే దురాలోచనలతో ఉంటుందో వాళ్ళు అద్దంలో చూసినప్పుడు వారి ముఖం మీద మచ్చలు కనిపిస్తాయి, వారు అనర్హులవుతారు అని చెప్పారు. చాలామంది అమ్మాయిలకి యువరాజును పెళ్లాడాలని ఉన్నప్పటికీ ఒకవేళ అద్దంలో చూసుకున్నప్పుడు మచ్చలు కనిపిస్తే అని భయపడి ముందుకు రాలేదు. అలా కొన్ని వారాలు గడిచిపోయాయి. ఒక పల్లెటూరి అమ్మాయి తండ్రితో నగరానికి వచ్చి మంత్రుల్ని సంప్రదించింది. వారు సభని ఏర్పాటు చేశారు. నిబంధన తెలుసు కదా అన్నాడు రాజు. అందుకు బదులిస్తూ, రాజా, తప్పులు చేయనిది ఎవరు? అందుకు నేను మినహాయింపు కాదు. తెలియక ఏదైనా తప్పు చేసినంత మాత్రాన నన్ను ఊళ్ళో ఎవ్వరూ దూరం పెట్టలేదు. నేను కూడా నాకంటే చిన్నవాళ్ళు తప్పు చేస్తే వారి పొరపాటు సరిదిద్దుతాను. నాకు యువరాణి అవ్వాలన్న తాపత్రయం ఏమీ లేదు, కానీ అద్దంలో చూడటానికి నాకు ఎలాంటి భయము లేదు అంటూ అద్దం తీసుకుని అందులో చూసింది. ఎలాంటి మచ్చలు కనిపించలేదు. ఆ వెంటనే అక్కడున్న మిగతా అమ్మాయిలు అద్దంలో చూసుకున్నారు. వాళ్ళకి మచ్చలు కనిపించలేదు. వెంటనే రాజు కలగజేసుకుని, ఇది సాధారణ అద్దమే, కానీ మీరెవరూ ఈమెల ఆత్మవిశ్వాసంతో ముందుకు రాలేదు. అలా వచ్చింది కాబట్టే ఈమె యువరాణి కాబోతోంది అని ప్రకటించాడు. సమ